కాళహస్త అమ్మవారు, అదేవిధంగా త్రిపుర భైరవి అమ్మవారిని దర్శనం చేసుకోండి. మహోన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి భువనేశ్వరి అమ్మవారు, సకల భువనములకు కూడా అధిపతైనటువంటి అమ్మవారు, అదేవిధంగా తారాదేవి అనగా తరింపజేయున్నది. దశమహావిద్యలలో రెండవ మహావిద్య స్వరూపిణి అమ్మవారు తారాదేవి. అదేవిధంగా అద్భుతమైనటువంటి మొట్టమొదటి విద్య మహావిద్యారాజములలో కాళీ అమ్మవారు దశమహావిద్యాస్థానములో. అదే విధముగా క్రింది వైపుకు వస్తే అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ స్వరూపముగా సాక్షాత్తు చూడండి ఎన్ని మహాలింగాలు ఇక్కడ అద్భుతమైనటువంటి దర్శనం ఇస్తున్నాయో మనస్ఫూర్తిగా చూసి పరంధాముడు పరమాత్ముడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రలో ఉండి ప్రభుతో నా భవిష్యత్ ఇన్ని లింగములు ఒకేసారి దర్శనం చేసుకోవడం వలన సంప్రాప్తించినటువంటి సర్వ కష్టములు, సర్వ నష్టములు, సర్వ దుఃఖములు కూడా అన్నీ తొలగిపోయి ఎంతో మనోహరమైనటువంటి జీవనం అనేటువంటిది ముందుకు సాగుతూ ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి దర్శన భాగ్యమును నాతో పాటు మీరందరూ కూడా చేసుకుని సుఖించాలనేటువంటి సంకల్పంతో ఈ అద్భుతమైనటువంటి వీడియోను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. నడుస్తున్నంతసేపు కూడా ఎన్ని మనోహరమైనటువంటి నదిలో ప్రకటితమైనటువంటి లింగాలు చూడండి, అన్నిటికీ కూడా ఎంత అద్భుతంగా పూజాది కైంకర్యములు చేశారో మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి. ఇటువైపు కూడా చూస్తే ఎన్నో అద్భుతమైనటువంటి మహాలింగములు దర్శనము జరుగుతూ ఉన్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి దర్శన భాగ్యము, ఎంతో స్పష్టంగా మహోన్నతమైనటువంటి లింగ దర్శనములను మీరు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహానుభావుడైనటువంటి పరశురామ స్వాముల వారి యొక్క దర్శన భాగ్యములు కల్పిస్తున్నాం. చాలా వరకు కూడా పరశురాముని యొక్క దర్శనము చాలా తక్కువగా ఉంటుంది. తమిళనాడులోని ఒక్క ప్రదేశంలో మరియు ఉత్తరప్రదేశ్లోని వారణాసి పట్టణంలో మహానుభావుడైనటువంటి పరశురామ స్వాముల వారి యొక్క దర్శనములను మీకు చూపిస్తూ ఉన్నాం. అంతేకాకుండా స్వామివారికి పక్క వైపున కూడా ఎంతో అద్భుతమైనటువంటి మహాలింగములు అద్భుతంగా దర్శనాన్ని మీకు ఇస్తూ ఉన్నాయి. మరియు అంతేకాకుండా ఇక్కడ 12 జ్యోతిర్లింగములు అనేటువంటివి కూడా చాలా అద్భుతంగా 12 జ్యోతిర్లింగములు కూడా లోపల ఉన్నాయండి. ఈ జ్యోతిర్లింగ దర్శనము చేసినంత మాత్రమున సకల మనకు ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలను కూడా దర్శనము చేసినటువంటి స్వరూపంతో కనపడుతున్న స్ఫటిక మహాలింగము, స్ఫటికముతో తయారు చేసినటువంటి మహాలింగము. ఈ లింగమును దర్శించిన మాత్రమున మన శరీరంలో ఉన్నటువంటి సకల రోగములు కూడా నశించిపోతాయన్నటువంటిది శాస్త్ర ఉవాచ. అలాంటి అద్భుతమైనటువంటి స్ఫటిక జ్యోతిర్లింగ దర్శనము కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మహోన్నతమైనటువంటి భగవతి యొక్క సంకల్పముతో ఈరోజు వారణాసి పట్టణమునందు 12 జ్యోతిర్లింగ దర్శనమును చూడండి ఎంత అద్భుతంగా 12 జ్యోతిర్లింగములు ప్రకటితమయ్యాయో. అద్భుతమైన భవిష్యత్ ఇది అద్భుతంగా కాశీ పట్టణమునందు ఎన్నెన్నో మహానుభావుడైనటువంటి పరమేశ్వరుని యొక్క తత్వముతో చూడండి సాక్షాత్తు కూడా మహానుభావుడైనటువంటి శ్రీరామ లక్ష్మణ సీతా సమేత హనుమంతుల వారు, అదేవిధంగా మహానుభావుడైనటువంటి మహాలింగేశ్వర స్వాముల వారు, అదేవిధంగా మహోన్నతమైనటువంటి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కూడా అందరికీ కల్పించాలన్నటువంటి సంకల్పంతో మహా అమ్మవారి యొక్క తత్వము, అదేవిధంగా మహానుభావుడైనటువంటి సకల గణాలకు కూడా గణాధ్యక్షుడైనటువంటి మహాగణపతి స్వాముల వారి యొక్క దర్శనం కూడా మీకు చేయించడం జరుగుతుంది. చూడండి. ఓం నమో భగవతే అంజనీపుత్రాయ ఉజ్జయినివాసినే వృత్రపరాక్రమాయ శ్రీరామదూతాయ లంకావిదహనాయ యక్షరాక్షర సంహారకారిణే హుం భట్ స్వాహ. ఓం హ్రీం హ్రీం క్లీం హ్రీం మాతంగేశ్వరీ మమ రక్షకుడు గురు సర్వ విఘ్ననాశయ నాశయ హుం భట్ స్వాహ. మహాతల్లి అమ్మవారి స్వరూపంగా మహాశ్యామలాదేవిగా అమ్మవారు ఓం ఐం శ్రీం శ్రీం కర్ణమాతంగి అమ్మోఘే సత్యవాదిని మమ కర్ణీయ అవతార సత్యం గదై శ్రీ మాతంగే నమః. అమ్మవారు భక్తులతో మాట్లాడినటువంటి విధంగా ఎంత మనోహరమైనటువంటి రూపంలో భగవతి కొలువై ఉన్నదో దర్శనం చేసుకొని సుఖించండి. అదేవిధంగా ఇటుపక్క చూస్తే కూడా ఎన్నో లింగములు, మహా అద్భుతమైనటువంటి లింగములు చూడండి. ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క స్థలము చూడడానికి చాలామంది ఇక్కడికి రారండి, తెలియదు కాబట్టి. అదే పనిగా సాధారణంగా ప్రతిసారి వచ్చేటువంటి వారికి మాత్రమే ఈ అద్భుతమైనటువంటి వ్యవహారం అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ చూడండి సాక్షాత్తు కూడా మాత అన్నపూర్ణేశ్వరి, అన్నపూర్ణాదేవి చెప్తారు కదా,
నిత్యానందకరీ పరాభయకరీ సౌందర్యరత్నాకరి నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరి అమ్మవారి యొక్క తత్వంతో సాక్షాత్తు కూడా పరమేశ్వరునికే భిక్షను ఇస్తూ అన్నపూర్ణేశ్వరిగా కొలువైనటువంటి మహాపుణ్యక్షేత్రము ఈ కాశీపట్టణము. అదేవిధంగా మహాలింగముల యొక్క దర్శనము చూడండి, ఎంత అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం. అదేవిధంగా అర్ధనారీశ్వర తత్వంలో ప్రకటితమైనటువంటి మహా పరమేశ్వర స్వామి వారిని మేము ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నారు. శ్రీమాత్రే నమః. చూడండి, రెండు తత్వములు, ఒకవైపున గోమాత, ఒకవైపున సింహవాహనిగా, ఒకవైపున ప్రకృతి, ఒకవైపున పురుషుడు. అర్ధనారీ తత్వముగా అద్భుతమైనటువంటి వ్యవహారంగా మీకు దర్శనమిస్తూ ఉన్నారుగా ఎంతో అద్భుతమైనటువంటి మరి లింగములు కూడా ఎక్కడ ఉన్నా కూడా లింగముల యొక్క దర్శనము కలుగుతూ ఉన్నది. అదేవిధంగా దశమహావిద్యలలో 5 విద్యలను అటువైపు చూపించాను, మరొక 5 విద్యలు ఇటువైపున ఉన్నాయి. ధూమవతి, ఓం ధూం ధూమవతి స్వాహ. అమ్మవారు సాక్షాత్తు కూడా పార్వతీ అమ్మవారి యొక్క తత్వమునందు ఆ యొక్క భగవతి స్వరూపంగా నిలిచినటువంటి దశమహావిద్యా దేవతలలో చిన్నమస్తాదేవి అమ్మవారిని మీకు దర్శనం చేపిస్తున్నాను. అదేవిధంగా మహానుభావుడైనటువంటి అద్భుతమైనటువంటి హనుమంత స్వామి వారిని మీకు దర్శనం చూపిస్తున్నాము. చూడండి, మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం మానవయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అదేవిధంగా అద్భుతమైనటువంటి విశల అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి దర్శన భాగ్యాన్ని మీకు కల్పిస్తున్నాను. ఓం హ్రీం బలాంకీ బలాంకీ సర్వదుష్టానాం వాచం పదం ముఖం స్తంభయ దీపాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. బలాముఖి అమ్మవారు ఆరాధన చేయటువంటి వారికి సకల శత్రువుల యొక్క కష్టములన్నిటినీ కూడా, శత్రు భయాన్ని కూడా తొలగించేటువంటి మహావిద్యారాజము అమ్మవారు. అదేవిధంగా అద్భుతమైనటువంటి విద్యారాజములలో నవమ విద్య అయినటువంటి మాతంగి అమ్మవారి యొక్క దర్శనాన్ని మీరు చూస్తున్నారు. ఈ మహాతలిని శ్యామలగా కూడా మనం కొలుస్తూ ఉంటాం. రాజశ్యామల, శుగశ్యామల, లఘుశ్యామల, రకరకాలైనటువంటి కర్ణశ్యామల, కర్ణ మాతంగి ఇలాంటి మహోన్నతమైనటువంటి తంత్రమునందు సరస్వతిగా అమ్మవారిని తెలియజేస్తారు. మహోన్నతమైనటువంటి పరమేశ్వరుని యొక్క సకుటుంబ సపరివార సమేతముగా ఒకవైపున మహానుభావుడైనటువంటి ఆ మహాలింగేశ్వరుడు, పక్కన మహాతల్లి అయినటువంటి పార్వతీ అమ్మవారు, ఒకవైపున చూస్తే సకల గణాలకు గణాధ్యక్షుడైనటువంటి గణపతి స్వాముల వారు, మరొక వైపున శరవణ భవుడు మహాతల్లికి పరమేశ్వరుడికి ఎంతో ముద్దుల గారాల పట్టి అయినటువంటి ఆ మహానుభావుడైనటువంటి కుమారస్వామి వారి యొక్క దర్శనము మీ అందరూ కూడా చూడండి. సకల పరివార దేవీ దేవతల యొక్క స్వరూపముతో నిజంగా వచ్చి మనం మాట్లాడిస్తున్నారా అన్న విధంగా ఎంతో అద్భుతమైనటువంటి దర్శనము మీకు కల్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంతం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భావయారం సర్వలోకైకరాతం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవమనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ వివద్ బ్రహ్మేంద్రగంగాధర వాం త్రైలోక్య కుటుంబినీం సర్వ్యాం వందే ముకుంద ప్రియ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. హరి ఓం తత్సత్. మహానుభావుడైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపముతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు, చూసి తరించండి. అదేవిధంగా దశమహావిద్యా దేవతలలో 10వ మహావిద్య అయినటువంటి అమ్మవారు మహోన్నతమైనటువంటి దశమహావిద్యా దేవతలలో 10వ విద్య ఎంతో అందమైనటువంటి లక్ష్మీ స్వరూపంగా, కింద లక్ష్మీనారాయణుడు, పైన కమలాత్మిక అమ్మవారు. ఓం కమలవాసిన్యై స్వాహ, ఓం నమః కమలవాసిన్యై స్వాహ, ఓం నమః కమలవాసిన్యై స్వాహ. తాంత్రికం నందు సర్వ సంపదలను ప్రసాదించేటువంటి మహాతల్లిగా అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలచడం జరుగుతూ ఉంది. సకల విద్యా రాజాధిపతి దేవతగా అమ్మవారిని రాజరాజేశ్వరి త్రిపుర సుందరీ దేవిగా కూడా మనము అమ్మవారిని దశమహావిద్యలలో త్రిపుర సుందరీ దేవి యొక్క దర్శనాన్ని మీ అందరికీ కూడా కల్పిస్తున్నాం. అమ్మవారి యొక్క కింద తీసుకున్నట్టయితే ఎన్నో అద్భుతమైనటువంటి లింగాలు, అదేవిధంగా మహానుభావుడైనటువంటి ఎంతోమంది ఋషులు, మునులు,
మహర్షులు, బ్రహ్మర్షులు, సాధువులు, సంతులు, నాగసాధువులు, అఘోరులు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశంలో మీ అందరికీ కూడా సకల విధాలైనటువంటి దేవీ దేవతల యొక్క దర్శనమును చూపిస్తున్నాం. అంతేకాకుండా మహోన్నతమైనటువంటి పరమేశ్వరునికి జలాభిషేకమును కూడా మీరు చూస్తూ ఉన్నారు. అద్భుతోడ భవిష్యత్. ఇలాంటి అద్భుతమైనటువంటి దర్శన భాగ్యము ఎక్కడా కూడా చూసి ఉండరు. చూడండి పరమేశ్వరుడు. ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనా మృత్యో వృక్షయ్యమామృత. సకల అపమృత్యు దోషములను తొలగించేటువంటి మహోన్నతమైనటువంటి లింగ అభిషేక కార్యక్రమమును మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి లింగ దర్శనాన్ని, అభిషేకమును చూసినంత మాత్రమున సకల కష్టములు కూడా, సకల దుఃఖములు కూడా తొలగిపోతాయి. అలాంటి అద్భుతమైనటువంటి అభిషేకాది కైంకర్యమును మీరు ఇలా ఇప్పుడు దర్శనం చేసుకుంటున్నారు. ఇలా మహోన్నతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి స్వరూపముగా ఈ ఆలయమును ఎంతోమంది సాధులు, సంతులు కూడా పరమేశ్వరుని యొక్క దర్శనార్థము కూడా వచ్చి ఇక్కడ దర్శనములు చేసుకుంటున్నారు. చూడండి ముఖ చిత్రం ఎంత స్పష్టంగా పరమేశ్వరుని యొక్క ముఖ చిత్ర దర్శనం అనేటువంటిది కూడా ఉంటుంది. లింగమునందు పరమేశ్వరునికి సాక్షాత్తు ప్రకటితమై ఉన్నాడు ఆ మహానుభావుడు అన్న విధంగా ఎంతో మనోహరంగా ఉంది. ఇలాంటి యొక్క వీడియోను మీరందరూ కూడా చూసి సకల దేవీ దేవతల యొక్క కరుణా కటాక్ష వీక్షణములకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం శం ప్రత్యంగిరాయే నమో నమః. హర నమః పార్వతీపతే హర మహాదేవ శంభో శంకర. హర నమః పార్వతీపతే హర మహాదేవ శంభో శంకర. హర నమః పార్వతీపతే హర మహాదేవ శంభో శంకర. సర్వం శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవతాని శరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్, హరి ఓం తస్సత్, హరి ఓం తస్సత్.